మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ నా వందనాలండి. ఈ ఉదయకాలము దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనము. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. నీవు ఏ రోజన్నా సరే ప్రార్థన చేయడం నేర్చుకున్నావా? దేవునికి ప్రార్థించావా? నీ సేవకులు నీ కొరకు ఎంతగానో ప్రార్థించున్నారు. నువ్వు ఎంతవరకు ఎలా నిలిచి ఉన్నావంటే అది కేవలం దేవుడు నీ పైన చూపిన ప్రేమ, అలాగే సంఘ కాపురం నీ కొరకు చేసిన ప్రార్థన. నీవు నీ కుటుంబం కొరకు అలాగే ఇతరుల కొరకు ప్రార్థించడం నేర్చుకున్నావా? ప్రార్థన చేసావా? నీ సేవకులే కాకుండా నీ కొరకు అనేక మంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. నీ కుటుంబం రక్షణగా ఉండాలని, నీవు దేవుల్లో ఎదగాలని, నీ కుటుంబం కాపుదల్లో ఉండాలని, ఆయన దయచేసి పరలోక రాజ్యం చేరాలని అనేక కుటుంబాలు నీ కొరకు ప్రార్థించున్నాయి. నీవు కూడా ఈ క్షణమందు నేర్చుకో, ఇతరుల కొరకు ప్రార్థించడం, చేయడం, ఇతరులను ప్రేమించడం. కాబట్టి ఈ మాటలు నీ వినుకుడిలో నా వినుకులో దేవుడు దీవించి ఆశ్రయించి ఫలింప చేయనుగాక. ఆమేన్.